జీతాలు ఇవి తర్వాత ప్రయారిటీస్ ఏంది ఎన్నికల మేనిఫెస్టో. వెరీ గుడ్ ఈవినింగ్ అండి అందరికి. వాస్తవంగా ఇందాక తులసిరెడ్డి గారు చెప్పిన ఒకటి రెండు స్టార్ట్ చేసి తర్వాత నేను డీటెయిల్స్ లోకి పోతాను. కాంగ్రెస్ పార్టీని ఇన్వైట్ చేయలేదు అని చెప్పి వారు బాధపడుతున్నారు. బహుశా మోదీ మన అందరికి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో లేదు, అది చనిపోయింది అనే ఉద్దేశంలో ఎప్పటి నుంచో అందరూ ఉండరు. సో దానివల్ల ఇన్విటేషన్ పోయి ఉండకపోవచ్చు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే కాల్ పోయింది అని చెప్పి నాకు వచ్చిన సమాచారం. సో ఎలక్షన్స్ ముందు కూడా నేను చెప్పిన కాంగ్రెస్ ఇంకా అయిపోయింది, అది చనిపోయింది అని అంటే కొందరు కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు అది నచ్చలే ఆ స్టేట్మెంట్. ఇప్పుడు వచ్చిన రిజల్ట్ లో కూడా అదే అయిపోయింది. మోదీ గారు మీటింగ్ లో క్లియర్ గా చెప్పినారు, ఆ కాంగ్రెస్ వైసీపీ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ మన బ్రదర్ అండ్ సిస్టర్ ఆడే గేమ్ అని అన్నారు. అది క్లియర్ గా ప్రజలు నమ్మినట్టు మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు సత్యకుమార్ గారి గురించి ఒక టాపిక్ గాడ్ ఫాదర్ అని అన్నారు. దాన్ని కూడా ఒక చిన్న క్లారిఫికేషన్ నేను ఇవ్వాలనుకున్నాను. సత్యకుమార్ గారి నేటివ్ పక్క జిల్లా అయినా, అక్కడ అవుట్ సైడర్ అయినా, 15 days 20 days ముందు వచ్చినా, అక్కడ పాతుకోపోయిన ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ అంట ఎంత తిరిగినా ప్రజలు గుడ్ నైట్ అని చెప్పి పంపించేసినారు. అది గొప్ప విజయం అండి, అది సామాన్యమైన విజయం కాదు. అందుకని దానికి గుర్తింపు వచ్చింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రతి పదవికి, మంత్రి పదవికి కనీసం ఒక మినిమం టు మినిమం మీరు లెక్కేసుకుంటే ముగ్గురన్నా చాలా ఎలిజిబుల్ వాళ్ళు ఉండరు. అది చాలా కష్టమైన పని. కొన్ని దగ్గరలో యంగర్ జనరేషన్ కి అవకాశం ఇవ్వాలా అని అంటే ఎక్స్పీరియన్స్ ఏజ్ వాళ్ళు ఏమైంది అని అంటారు. ఓసీలకి ఇస్తే బీసీలు ఎస్సీలకి ఎందుకు ఇవ్వలేదు అని అంటారు. అనేవాళ్ళు 100 రకాలు అనొచ్చు, ఎందుకంటే దాంతో రకరకాల పారామీటర్స్ ఉన్నాయి కనుక. పురుషులకి ఇస్తే మహిళలకు ఎందుకు ఇవ్వలేదు అని అంటారు. ఎడ్యుకేటెడ్ కి ఇస్తే అంటే ఉత్తి ఎడ్యుకేషన్ అయినా గ్రాస్ రూట్ లీడర్కి ఇవ్వకూడదా అని అంటారు. సో అనేవాళ్ళు అన్ని రకాలుగా అంటారు. కానీ మీరు చూస్తే 24 మంది మంత్రులలో 17 మంది ఫస్ట్ టైం మంత్రులు అయినారు. అంటే ఎంత గొప్ప అవకాశము ఆ కాంబినేషన్స్ చూసి అందరికీ పార్టీ ఇచ్చిందో మనం దీన్ని గమనించాలి. ఇంకొక ముఖ్యమైనది ఈ కాస్ట్ ఈక్వేషన్ మీరు చూస్తే, గత వైసీపీ ప్రభుత్వంలో వన్ ఆఫ్ ద డామినెంట్ కమ్యూనిటీస్ ఆంధ్ర రాష్ట్రంలో కమ్మ కమ్యూనిటీ అయినా ఒక సింగిల్ మంత్రి పదవి కూడా ఇవ్వలేదు లాస్ట్ ఫేజ్ లో. కానీ అదే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అన్ని కులాలకి ప్రాధాన్యత ఇచ్చింది. కమ్మకి 4, కాపులకి 4, రెడ్లకి 3, ఎక్కువ బీసీలకి 8, ఎస్సీలకి ఎస్టీలకి వైశ్య మైనారిటీ అన్ని కులాలకి, ముఖ్యమైన కులాలన్నిటికీ ఒక బ్యాలెన్స్ చేస్తా ఒక న్యాయం చేసింది అని చెప్పి మేము భావిస్తున్నాము. అదే విధంగా మహిళలకు కూడా 3కి అవకాశం ఇవ్వటం జరిగింది. వీళ్ళందరి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు చూడండి, దేర్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. సో ఒక కొత్త బ్లడ్ తీసుకొని రావటం జరిగింది అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను. అదే పార్టీ వైజ్ మీరు చూస్తే, ఇంతకు ముందు సోదరులు ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఏ పార్టీకి వచ్చిన ఆ ఎమ్మెల్యే దాని ప్రకారం ఆ ఫార్ములాని ఫాలో కావటం జరిగింది. సో ఆ విధంగా కూడా ఆ బ్యాలెన్స్ కూడా చేసి న్యాయం చేయటం జరిగింది. సో ఏదైనా కానీ ఖచ్చితంగా ఈరోజు వైసీపీకి సంబంధించిన ఎవరు లేరు. ఉండుంటే వాళ్ళు మళ్ళా దీని మీద ఏదో ఒక ఏడుపు, ఇంకేదో ఒక 4 రకాల తప్పులు చూపించుండే వాళ్ళు. ఏదైనా కానీ మంత్రులు అనేది ముఖ్యమంత్రి గారి ప్రెరోగేటివ్, అదే విధంగా కేంద్రంలో ప్రధానమంత్రి గారి ప్రెరోగేటివ్. సో వారి డెసిషన్ మీద మా అందరికి నమ్మకం ఉంది. ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఈ మంత్రి వర్గము జరిగింది అని చెప్పి మేము తెలుపుకుంటున్నాము. కొందరు చెప్పినట్టు సీనియర్స్ కి ఇచ్చుండాలి కదా అని అన్నారు కదా, దానికి కూడా ఒక ఫార్ములా ఈ రోజు పార్టీ వర్కౌట్ చేస్తుంది. ఆ సీనియర్స్, ఆ 30-40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండే మా సీనియర్లని పార్టీ పదవుల్లో ఇప్పుడు వాడుకొని పార్టీని కూడా ఇంకొంచెం రీస్ట్రక్చర్ చేసి ఇంకా ఎఫిషియెంట్ గా పార్టీ సిస్టమ్ ని కూడా ముందుకు తీసుకోబోయే విధంగా కూడా ఒక ఆలోచన ఈ రోజు పార్టీలో ఉంది అని చెప్పి మాత్రము నేను తెలుపుకుంటున్నానండి. రైట్, మళ్ళీ మీ దగ్గర వస్తా లక్ష్మణ్ గారు. అంటే ఒక 2-3 అంశాలు. సరే, ఇక ఎవరు అంటే మీరంటే పాలిటిక్స్లో గాడ్ ఫాదరు, సరే ఆయన బయట నుంచి వచ్చినా అక్కడ ఉన్నటువంటి